ప్రైజ్ లార్డ్ అందరికి. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్వామి. సమస్త సృష్టికి తండ్రి, అప్ప అధిపతి స్వామి, తండ్రి దేవుడు నీవంటినందులకి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్య, మరొకసారి నీ పాదాల చింత చేరి వచ్చుటకు ప్రభావ, ఉదయకాల సాయమందు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. తండ్రి, ఈ 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి 7 మాసాలు ప్రభా, ఎంతగానో నీ కృప చూపి మమ్మల్ని ప్రేమించి స్వామి కాపాడినందులకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, భయంకరమైన శోధనలో, ఇరుక్కుల్లో, ఇక్కట్టులో, వీటన్నిటి మధ్యలో, అనారోగ్యాల మధ్యలో కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఉదయకాల సాయమందు తండ్రి, ఈ గూగుల్ మీట్లో ప్రభా ఇలా స్వామి ఒక చిన్న సంఘంగా కూడుకుని తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క ఐక్యతను బట్టి నీకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును ప్రభా, నువ్వు సెలవిచ్చావు తండ్రి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు అని. అవును ప్రభా, ఈ ఉదయకాల సాయమందు ప్రభా ఇక్కడ కూడి ఉంటున్న, ఆన్లైన్ లో కూడి ఉంటున్న ప్రతి ఒక్క సేవకుని ప్రభా, సేవకురాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి, నీ కృప ఉంచి వారి కాపాడి బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఒక ఎలియలాగా, ఎలీషలాగా నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి విశేషంగా తండ్రి, ఉదయకాల సాయమందు ప్రభా ఆరాధన జరిగించుచుండగా ప్రభా మా మధ్యలోనే ఉండు స్వామి. యేసయ్య, ఆనాడు ప్రభా అనాది కాలంలో ప్రభా పౌలు శీలలు స్తుతించుచుండగా ప్రభా చెరసాల పునాదులు బద్దలాయనను, గొప్ప భూకంపం కలిగినను ప్రభా లేఖనంలో సెలవిస్తున్నాయి ప్రభా. తండ్రి, నీ దాసుడు ప్రభా మా బ్రదరు స్వామి ఆరాధన చేయుచుండగా నీ పరలోక రాజ్య ద్వారంలో తెరవబడని ప్రార్థిస్తున్నాను స్వామి. తండ్రి, నీ దూతలు ప్రభా మా మధ్యలో ఉండు స్వామి. తండ్రి, మాతో కూడా పాడుటకు ప్రభా నీ సహాయాన్ని దయచి ప్రతి ఒక్కరూ స్వామి ఈ అనుభవాన్ని, ఈ ప్రసన్నతను అనుభవించుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసయ్య, గొప్పగా ఘనంగా నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్కి ఆరోగ్యాన్ని దయచి, అభిషేకాన్ని దయచి, చక్కటి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, మమ్మల్ని స్తుతించుట, నిన్ను స్తుతించుటకి మమ్మల్ని ఏర్పరచుకున్నావు స్వామి. నీ నామ మహిమ కొరకు ప్రభా మమ్మల్ని సాక్షులుగా నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా. కనుక స్వామి మమ్మల్ని అభిషేకించి నీ నామ మహిమ కొరకు ప్రభా మమ్మల్ని బలపరచమని తండ్రి, ఇంకా ఎక్కువగా ప్రభా నీ కృపా వరాలతో ఒక్కొక్కరు నింపి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసు అధికారముల నామంలో అడిగి వేడు పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాము. మరి ఆరాధించడానికి మరి మన మధ్యలో మనోహ బ్రదర్ ఉన్నారు. ఈ సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ఒక సమయంలో మనందరం కూడా ఆరాధనలో పాల్గొందాం. ప్రతి ఒక్కరం కూడా స్తుతులు చెల్లిద్దాం. కళ్ళు మూసుకొని ఉన్న చోట్ల ఉండి అందరం కూడా చేతులు పైకెత్తి దేవునికి ఆరాధన చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు తండ్రి దేవా. జాలిగల దేవా నీకే వందనాలు తండ్రి. కృపగల దేవా నీకే స్తోత్రములు తండ్రి దేవా. మహోన్నతుడా నీకే వందనాలు తండ్రి దేవ. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు తండ్రి దేవ. ప్రతి ఒక్కరం కూడా స్తుతులు చెల్లిద్దామండి. యేసయ్యా నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అయా, గడిచిన కాలం అంతా నీవు ఇచ్చిన బహుమానమును బట్టి నీకే వందనాలు తండ్రి దేవ. మేమందరం ఇలా సజీవులుగా ఉన్నామంటే అయా కేవలం నీ కృప మాత్రమే తండ్రి దేవ. అయా నీ దయ మాత్రమే తండ్రి దేవ. అయా నీకే వందనాలు. మిమ్మల్ని విడిచినప్పటికీ, అయా మేము దారి తప్పి తొలగిపోయినప్పటికీ తండ్రి దేవ, అయా నీ దారిలో నీ తను నడిపిస్తున్నవాడా నీకే వందనాలు తండ్రి.
పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు తండ్రి దేవ. అయానికి ఏమి ఇచ్చి మీరు రుణము తీర్చుకోగలము తండ్రి దేవ. అయానికి స్తోత్రం. ఏ యోగ్యత లేని నన్ను తండ్రి ప్రేమించి అయా మట్టి పాత్ర అయిన నన్ను తండ్రి దేవ అయా ప్రేమించి తండ్రి దేవ ఈ విధముగా తండ్రి అయా ఆరాధన చేయుటకు యోగ్యుని కానీ నన్ను తండ్రి దేవ ఆరాధన చేయుటకు తండ్రి దేవ అర్హతగా నిలబెట్టిన విధానమును బట్టి నీకే వందనాలు తండ్రి. అయా నీకే స్తోత్రములు 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 తండ్రి. అయా నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు తండ్రి దేవ. అయా నీ అగ్ని కుమ్మరించండి తండ్రి దేవ. అయా మీరు మాతో మాట్లాడండి తండ్రి దేవ. నీకే వందనాలు తండ్రి దేవ. అయా ఇప్పుడు వరకు స్థితుల్లో ఎంతగానో తండ్రి దేవ మాతో మాట్లాడిన వాడానికి వందనాలు తండ్రి దేవ. అయా ఇప్పుడు వరకు ప్రార్థన అవసరతలో తండ్రి దేవ ప్రతి ఒక్క క్షమాపణను తండ్రి దేవ తీరుస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అయా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి దేవ. యేసయ్యా నువ్వు మా వెంటుంటే తండ్రి దేవ. అయా నువ్వు మా ముందరుంటే తండ్రి దేవ మాకు ఏ భయము లేదు తండ్రి. అయా నువ్వు మాతో ఉంటే తండ్రి దేవ అయా మేము సాగిపోతాము తండ్రి దేవ. ఏ అపాయం వచ్చినప్పటికీ ఏ కీడు మా దగ్గరికి చేరినప్పటికీ అయా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ తండ్రి దేవ మాతో ఉంటే తండ్రి దేవ అయా ఎన్ని తండ్రి దేవ అయా మాకు ఏమీ లేవు తండ్రి దేవ. అయా నువ్వు మాతో ఉంటే చాలు తండ్రి. అయా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం. ఆయన మనతో మాట్లాడే దేవుడు. అయా నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు, యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. ఆయన మనందరి అంటే ఉన్నాడు, మనందరి తోడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు పాడుదాం. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపయే. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపయే. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు, యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరం కూడా ఉన్న చోటులోనే దేవుని ఆరాధిద్దాం. ఏ యోగ్యత లేని మనల్ని అనేకమైన అపాయాల నుండి కాపాడుతూ, అనేకమైన రోగాల నుండి, అనేకమైన కరోనా వ్యాధుల నుండి కాపాడిన దేవుడు. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నాదరి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నాదరి చేరక, ఆపదలో నుండి విడిపించావు, అనుదినం నన్ను కృపతో కాచావు. ఆపదలో నుండి విడిపించావు, అనుదినం నన్ను కృపతో కాచావు. పాడదామా? యేసు
నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఇన్ని నాలు నాకు తోడై ఎన్నో మేలతో దీవించావు. ఇన్ని నాలు నాకు తోడై ఎన్నో మేలతో దీవించావు. విడువక ఎడబాయక తోడైనావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. విడువక ఎడబాయక తోడై ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ప్రతి ఒక్కరు పాడదామండి. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే. నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపయే. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే. నిన్నా ఈ క్షణం కేవలం నీ కృపయే. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. ప్రతి ఒక్కరు పాడదాం. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. నీ దయ నాపై చూపావు. ఆయన కృపగల దేవుడండి. ఆయన దయ, ఆయన కనికరమును మనం పెద్ద చూపుచున్న దేవుడు. ఆయన దయా కృప లేకపోతే మనం మేపాటి వారము. ఈరోజు చూడలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుడు ఈరోజు మనందరూ ఉదయకాల సమయంలో ఈ విధముగా మనందరిని కూడుకొని ఈ కాన్ఫరెన్స్ లో మనందరము సజీవులుగా ఉన్నామంటే ఆయన ఇచ్చిన బహుమానమేనండి. ఆయన యొక్క కృప మాత్రమే. ఇంకా ఆయన ప్రణాళిక మన మీద ఉన్నది. ఎంతో మంది ఈరోజు మట్టిలో కలిసిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడైతే నేను నన్ను ప్రేమించి ఏ యోగ్యత లేని మనందరిని ప్రేమించి ఆయన ఎంతగానో మనలను కాచి కాపాడుతున్న దేవుడు, కనికరిస్తున్న దేవుడు. అనేకమైన పాపములు చేసినప్పటికీ, అనేకమైన దోషములు చేసినప్పటికీ
తెలిసి ఎన్నో చేసినప్పటికీ ఆయన మనందరినీ ప్రేమించి మనల్ని ఇంకను విడవకుండా ఎడబాయకుండా మన నిత్యము ఆయన అరచేతిలో చిక్కుకొని ఎత్తుకొని మనందరిని నడిపిస్తున్న దేవుడు. ఆయన మన ముందుంటే, ఆయన మనతో ఉంటే మనకు అనేకమైన మేలు. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేకమైన వ్యాధి బాధల్లో నుంచి విడిపించావు తండ్రి. అనేకమైన శోధనలో నుంచి విడిపించావు తండ్రి దేవా. అనేకమైన ఇబ్బందుల్లో నుంచి విడిపించావు తండ్రి. అయ్యా మా యొక్క తండ్రి దేవా, మా పితరులను నడిపించిన దేవుడివి తండ్రి దేవా. అయ్యా మా పితరులను నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి దేవా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి. అయ్యా నీ కృప లేనిదే తండ్రి దేవా మేము ఇలా ఉండలేము తండ్రి. నీ కృప మాపై ఉన్నది కనుక తండ్రి, నీ దయ మాపై ఉన్నది కనుక తండ్రి మేము ఇలా ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి హాస్పిటల్లో తండ్రి దేవా, కరోనా టైంలో పక్కనే ఉన్నప్పటికీ తండ్రి దేవా, పాజిటివ్ కేసులు పక్కనే ఉన్నప్పటికీ తండ్రి దేవా, ఏ ఒక్క తండ్రి అపాయము మా యొద్దకు రాకుండా అయ్యా కనికరించి అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన వాడానికి వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరము కూడా స్తుతులు చెల్లిద్దాం. ఆ యోగ్యత లేని మనందరినీ దేవుడు ఈ విధముగా మనల్ని సజీవులుగా ఉంచాడంటే మనం ఆయనకి ఎంతగా రుణపడి ఉన్నాము. ఏమి ఇచ్చినా మనం రుణపడలేము. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి దేవా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. అయ్యా నీ వాక్యముతో మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా నీ వాక్యం మిమ్మల్ని బ్రతికించేది తండ్రి దేవా. అయ్యా నీ వాక్యం మిమ్మల్ని స్వస్థపరిచేది తండ్రి దేవా. అయ్యా నీ వాక్యం మిమ్మల్ని నడిపించేది తండ్రి దేవా. అయ్యా నువ్వు పలికితే మాకు మేలు తండ్రి దేవా. నీ దర్శనము మాకు చాలు తండ్రి దేవా. ఈ మూడుబడిన జీవితాలను చిగిరింప చేయండి తండ్రి దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. శాశ్వతమైన కృపతో మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి వందనాలు తండ్రి. యేసయ్యా ఇన్ని నాలు తండ్రి మమ్మల్ని కృపతో నీ దయతో తండ్రి కోడి తన పిల్లలు ఏ విధంగా అయితే రెక్కల చోటని కాచి కాపాడుతుందో అదే విధంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న వాడానికి స్తోత్రాలు తండ్రి. సాతాను ఊరిలో నుంచి విడిపిస్తున్న వాడానికి వందనాలు తండ్రి. అయానికే స్తోత్రాలు తండ్రి. అయానికే మిషి మీరు రుణము తీర్చుకోగలము తండ్రి దేవా. అయానికే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలలో నెమ్మదిని చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని చేది. ప్రతి ఒక్కరు పాడదాం. నువ్వు పలికితే నాకు మేలయా, నీవు పలికితే మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీవు పలికితే నాకు చాలయం, నీవు పలికితే నాకు చాలయం, నీ దర్శనమే నాకు చాలయం, నీ దర్శనమే నాకు చాలయం, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది, నీ వాక్యమే నన్ను నడిపించేది, మార్గములో వెలుతురునిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయం, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మా అందరితో మాట్లాడండి. యేసయ్యా మాట్లాడు దేవ్, నీవే మాట్లాడుమయ్యా. అవును యేసయ్యా, నువ్వు మాట్లాడితే మాకు చాలు తండ్రి. మనుషుల మాటలు అయితే వ్యర్థము కాని తండ్రి, నీ మాటలు తండ్రి దేవా ఆకాశములు గతించినప్పటికీ, భూమి తండ్రి దేవా అంతరిక్షిపోయినప్పటికీ, పొల్లైనను సున్నాయినను తండ్రి అయా తండ్రి దేవా, అయా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా గతించిపోవని తండ్రి దేవా వాగ్దానము చేసిన వాడానికి వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి తండ్రి దేవా, నీ దాసుడు వాక్యమును విచ్చుండగా అయా మా అందరితో మాట్లాడండి తండ్రి దేవా. వాక్యము ద్వారా మేమందరము సరి చేసుకొని తండ్రి అయా ఖడ్గము ద్వారా తండ్రి మాలో ఉన్న ఏమైనా నీకు ఆయుష్కరమని మాలో ఉంటే తీసివేయండి తండ్రి, కృప చూపించండి తండ్రి. అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. ఆరాధన తట్టులో తోడైన వాడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి దేవా ఏ గతులు ఎన్నో నడిపించి తండ్రి ఈ విధముగా వాడుకున్న విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అయా మాతో మాట్లాడమని, కృప చూపించమని, అయా నీ ప్రేమ మాపై కొని కనికరించమని, నీ దయా నీ కృప మాపై ఉన్నది కనుక తండ్రి దేవా మేము ఎలా ఉన్నాము తండ్రి దేవా. అయా తండ్రి వాక్య లేఖంలో మేము వెళ్తుండగా తండ్రి వాక్యం చెబుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, అయా మాతో సూటిగా మాట్లాడమని తండ్రి దేవా. ఈ యొక్క ఆరాధన అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే ఘనంగా జరిగించిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీకే వందనాలు యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిదండి. ఈ సమయంలో వాక్య సందేశాన్ని మాతో పంచుకోవడానికి దైవ సేవకులు సీజ రాజన్న మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే థ్యాంక్ యూ మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ లో పాల్పంపులు పొందిన నా జతపని వారైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గడిచిన 7 నెలలు దేవుడు తన అపారమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ 8వ మాసంలో మరి మొట్టమొదటి సాటర్డే వర్షిప్ లో మనందరం కూడా పంపులు పొందటానికి దేవుడు మనలను సజీవులుగా అనిపించాడు. సమస్త స్తుతి మహిమ ఘనత
ప్రభావములు మన దేవునికి చెందును గాక. హల్లెలూయా. మంచిది. సమయాన్ని మరి కొంచెం సమయమే మనకి మిగిలి ఉంది కాబట్టి త్వరగా మనం దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుని మరి ముందుకు సాగుదాం. వాయిస్ క్లియర్ లేదు బ్రదర్. ఓకే ఓకే, ఇప్పుడు వినపడుతుందా సిస్టర్? వాయిస్ వినపడుతుందా? కొంచెం వస్తుంది బ్రదర్, అవునా? కొంచెం వాయిస్. కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 21 నుండి 26 వాక్య భాగాలలో ఒక సంఘటన మనం అక్కడ గమనించవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 21 నుంచి 26 వచ్చిన భాగాలలో అక్కడ ఒక సంఘటన వ్రాయబడి ఉన్నది. సందర్భాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. యేసుప్రభు వారు ఆరోహణమై తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులందరినీ, తనను వెంబడించిన వారందరినీ కలుసుకొని వారికి ఒక విషయాన్ని తెలియపరిచాడు. మీరు యెరూషలేములోనే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనండి. తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును మరి కుమ్మరించేంత వరకు కూడా మీరు నిలిచి ఉండండి అని యేసు ప్రభువారు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఆయన పరలోకమునకు దేవదూతల చేత ఆరోహణుడయ్యాడు. తరువాత శిష్యులందరూ కూడా మరి మేడగదిలో వారు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. అయితే మరి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12 మంది కాబట్టి 12 మందిలో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించి తర్వాత తాను చనిపోయాడు. ఇప్పుడు తన యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి వారిలో ఒక మరి పేతురు, నాయకత్వం వహిస్తున్న పేతురు యూదా యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి అక్కడ సిద్ధపడుతున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. తర్వాత వారిలో ఇద్దరు యూస్తు, మత్తి అనబడిన ఇద్దరిని ఎంపిక చేసుకొని వారిద్దరిలో ఒకరిని బయలుపరచమని చీట్లు వేసే పద్ధతిని అక్కడ వారు మరి దానిని అవలంబించారు. పాత నిబంధన కాలంలో ఈ చీట్లు వేసే పద్ధతి మనము తరచుగా చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి పాత నిబంధన కాలంలో యాజకుని దగ్గర ఊరీము, తుమ్మీము అనే 2 రాళ్ళు ఉండే. దాని ద్వారా వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవారు. రెండవదిగా చీట్లు వేసే పద్ధతి ద్వారా కూడా వారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నడిపింపును తెలుసుకునేవారు, ముందుకు వెళ్ళేవారు. చీట్లు వేసే పద్ధతి మరి యెహోషువ కనానుని పంచిపెట్టేటప్పుడు చీట్లు వేసి కనానుని పంచిపెట్టాడు. తర్వాత యోనా కూడా చీట్లు వేసినప్పుడు యోనా పేరిట చీటి వచ్చినప్పుడు యోనాని సముద్రంలో పడేసినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇంకా అప్పటికి కుమ్మరించబడలేదు. యేసు ప్రభు వారు వారిని కనిపెట్టమన్నాడు. వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ కూడా వారు చక్కగా చేస్తున్నారు. కానీ వారు యేసు ప్రభు చెప్పినది చేస్తూనే చెప్పనిది కూడా వారు చేస్తున్నారు. ఇక్కడే ఒక ప్రధానమైన లోపము లేదా పొరపాటు మనం గమనించవచ్చు. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మత్తీయ అనే ఒక వ్యక్తిని అపోస్తలుడుగా ఉండటానికి వారు ఎంపిక చేసుకున్నారు. అపోస్తలులందరిలో కూడా అతను లెక్కించబడ్డాడు. కానీ తరువాత కాలంలో అతను ఎక్కడ కూడా మనకి కనపడడు. యేసు ప్రభు వారు యూదా స్థానాన్ని అపోస్తలుడైన పౌలు గారితో భర్తీ చేశాడు. ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అని అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుని గురించి యేసు ప్రభు వారే అక్కడ స్వయంగా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కాబట్టి నా దేవుని ప్రియమైన వారులారా, ఈ సందర్భం అంతా కూడా మనము కూలంకషంగా చర్చించడానికి లేదా మనం ధ్యానించడానికి సమయం లేదు. కాబట్టి క్లుప్తంగా నేను ఒక 3 విషయాలను ఈ సందర్భంలో నుండి మరి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ సందర్భమును మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం చేయాలి. మొదటి పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది
దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే మనం చేయాలి. దేవుని మాటకు మనము పూర్తిగా లోబడాలి, విధేయత చూపాలి. యేసు ప్రభువారు వారికి చెప్పిన మాట ఏందంటే, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు. మీరు కనిపెట్టండి అని వారితో చెప్పాడు. 4వ వచనంలో, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనించొచ్చు. కనిపెట్టమని వారికి చెప్పాడు. వారు చేయవలసింది ఏంటంటే కనిపెట్టడం మాత్రమే. కనిపెట్టడం మాత్రమే వారు చేయాలి, ప్రార్థన చేయాలి. కానీ వారు కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా వారు ఇక్కడ జరిగిస్తున్నారు. ఈ అపోస్తులందరిలో కూడా ఈ గుంపుగా ఉన్న వీరందరికీ కూడా పేతురు నాయకత్వం వహిస్తున్నాడు. నాయకుడు అనబడిన వాడు నడిపించే విషయంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. నాయకత్వ లక్షణాలు కొంతమందికి దేవుడు ఇస్తాడు, కానీ అందరికి ఇవ్వడు. పేతురు ప్రారంభం నుంచి కూడా యేసు ప్రభు శిష్యులలో ప్రధానమైన శిష్యుడిగా పరిగణించబడ్డాడు. అనేక సందర్భాలలో కూడా పేతురు అనేక విషయాలలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉండటానికి మరి అతను ప్రయత్నిస్తూ ఉండేవాడు. పేతురు యొక్క నాయకత్వము ఎంత మరి లోపభూయిష్టంగా ఉన్నదో ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించవచ్చు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో మరి జాషువా రాజుపాల్ గారి ద్వారా నాయకుడు అన్నట్టే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏమిటి అనే విషయాలను మనము బైబిల్ ట్రైనింగ్ లో నేర్చుకున్నాం. ఇక్కడ పేతురు నాయకుడిగా ఉన్నాడు, కానీ సరి అయిన నాయకత్వాన్ని మాత్రం చేయలేకపోతున్నాడు. నాయకుడు అనబడిన వాడు ప్రతి విషయంలో కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నాయకుడు అనబడిన వాడు నడిపించే విషయంలో ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నాయకుడు అనబడిన వాడు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నాయకుడు అనబడిన వాడు ఆచితూచి పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క నడిపింపుకి లోబడి మాత్రమే వెళ్ళాలి. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, పేతురు దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు, కానీ సగమే చేస్తున్నాడు. దేవుడు చెప్పనివి కూడా చేస్తున్నారు. మనం కూడా అనేక సార్లు మన జీవితాలలో దేవుడు చెప్పినది సగం చేస్తాం, చెప్పనిది ఎక్కువ చేస్తూ ఉంటాం. దేవుడు పేతురుతో ఏమన్నాడు? నీవు వలవై అన్నప్పుడు వెంటనే అక్కడ ఆ అవిశ్వాసంను వెలిపుచ్చాడు. అయ్యా, మేము రాత్రంతా కూడా చేపలు పట్టడానికి వెళ్ళాము, మాకు ఒక్క చేప కూడా దొరకలేదన్నాడు. కానీ అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాము అని వల వేసిన వెంటనే విస్తారమైన చేపలను పట్టినట్లుగా అక్కడ లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం 5వ వాక్య భాగంలో మనం సందర్భాన్ని మనం గమనించవచ్చు. అక్కడ మాత్రము నీ మాట చొప్పున మేము వల వేస్తున్నామని అక్కడ చెప్తారు. కానీ ఈ కీలకమైన బాధ్యతల్లోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క మాటను సగమే విన్నాడు. దేవుడు చెప్పిన దానిని చేయగలిగినట్లయితే మన జీవితాలకు అది ఎంతో ఎంతో ఆశీర్వాదకరమని ప్రభు పక్షముగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మాట వినిన ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. మాట వినని సౌలు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. మాట వినని యోన, దేవుడు చెప్పినది చేయని యోన కోరి శ్రమలను తెచ్చుకున్నాడు. దేవుడు మనల్ని పరిచర్యకు పిలిచాడు. దేవుడు పిలిచిన తర్వాత దర్శనం లేకుండా, పిలుపు లేకుండా, ఒక స్థిరత్వం లేకుండా దేవుడు ఎవరిని కూడా సేవకి పిలుచుకోడు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపులోనే మనం నిలిచి ఉండాలి. బయట ప్రపంచంలో జరుగుతున్న పరిచర్యలను గమనించి నేను కూడా అలా చేయాలి, ఇలా చేయాలని మనకై మనము సొంత ఆలోచనలు తీసుకుంటే ఖచ్చితంగా మనము నష్టపోతాం. కాబట్టి నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎక్కడైతే స్థిరపరిచాడో, దేవుడు మనల్ని ఎక్కడైతే నాటాడో అక్కడ మాత్రమే మనం ఫలించాలి, అక్కడ మాత్రమే మనం విస్తరించాలి. దేవుడు మనకి ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనంలోనే మనం నిలిచి ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా. ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది. ఆ రన్నింగ్ రేస్ లో దాదాపు ఒక 10 ట్రాక్లు ఉంటాయి.
ఆ 10 ట్రాక్‌లో కూడా 10 మంది క్రీడాకారులు నిలబడతారు పరుగు పందెం కోసం. వారికి నిర్దేశించిన ఆ ట్రాక్‌లోనే వారు పరిగెత్తాలి. అలా పరిగెత్తినప్పుడే వారు గమ్యాన్ని చేరుకోగలరు. సిద్ధపరిచిన బహుమానాన్ని వారు పొందుకోగలరు. వారి ట్రాక్‌ను విడిచి పక్కకి వెళ్ళినట్లయితే వారి గురి అనేది వారి వేగం తగ్గిపోతుంది. వారు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని వారు చేరుకోలేరు. చివరికి వారు ఓటమిని చవిచూస్తారు. మనం గమనించాలి. దేవుడు మనల్ని ఎక్కడైతే పెట్టాడో, దేవుడు మనకి ఏ బాధ్యతనైతే అప్పగించాడో, దానిని తూచా తప్పకుండా మనం చేయగలిగినట్లయితే, నిశ్చయముగా మనము విజయాలను చూడగలుగుతాం. కాబట్టి నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పినది మాత్రమే మనము చేయగలిగిన వారంగా ఉండాలి. నా మాట చొప్పున నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచడం ఎందుకు అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వాక్య భాగంలో ఆ మాటలు మనం చూడవచ్చు. దేవుడు చెప్పినది మనము చేయగలిగినట్లయితే మన సేవా పరిచర్యలకు, మన జీవితాలకు అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు పక్షంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాయకత్వం వహించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా గ్రహించాలి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయగలిగిన వాడే గొప్ప నాయకుడు అవుతాడు. ఆలోచన చేయగలిగినప్పుడే గొప్ప సమర్థవంతమైన ఆలోచనలను కలిగి సంఘాన్ని గాని లేదా పరిచర్యలను గాని లేదా విశ్వాసులను కానీ నడిపించడానికి దేవుడు తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు. రెండవ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ఆ ఎంపిక విషయంలో పూర్తిగా దేవుని మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వాలి. దేవుడు ఏదైనా ఎంపిక చేసుకోమని దేవుడు మనకు ఛాయిస్ ఇస్తే ఓకే. అది కూడా మనం దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంపిక విషయంలో కూడా పూర్తిగా మనం దేవుడి మీద ఆధారపడాలి. ఇక్కడ పేతురు ఎంపిక చేసుకునే విషయంలో చక్కగానే వ్యవహరిస్తున్నాడు. అక్కడ ఏ మాత్రం కూడా లోపం ఉన్నట్టుగా మనకు కనబడదు. కానీ ఆల్రెడీ దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అపోస్తలుడైన పౌలు భక్తుణ్ణి దేవుడు ముందుగానే ఆయన ఆలోచనల్లో ఆయన సిద్ధపరచుకుని ఉన్నాడు. తన యొక్క పరిచర్య ఎవరి ద్వారా జరిగించాలి, ఎలా జరిగించాలి, ఆ పరిచర్య ఎవరు జరిగిస్తే అది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అపోస్తలత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది అది పూర్తిగా దేవుని యొక్క ప్రణాళిక. కానీ దేవుని యొక్క ప్రణాళికలు కొన్నిసార్లు వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనుషులమైన మనకు వెంటనే కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం కానప్పటికీ కూడా ఎంపిక విషయంలో మనము ఎన్నడూ కూడా తొందరపడకూడదు. అపోస్తలత్వాన్ని పొందటానికి పౌలు భక్తుడికి ఏమాత్రం కూడా యోగ్యత లేనప్పటికీ కూడా దేవుడు తనను అన్ని జనులకు అపోస్తలుగా ఉండటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఇక్కడ మత్తయి అనబడిన వ్యక్తిని ఎంపిక చేశారు. కానీ ఆ ఎంపిక సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనకు కనబడదు చరిత్రలో. కాబట్టి మనం ఏదైనా ఎంపిక చేసుకునేటప్పుడు ఎంపిక విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంపిక విషయంలో మనం పూర్తిగా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి వెంటనే బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఇవి అన్నీ కూడా ఇంకా అడగలేదండి. దేవుడు మాట్లాడాడు, వెంటనే బయలుదేరి వచ్చేసాడు. తర్వాత అబ్రహాముతో లోతు కూడా వచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, కానీ లోతుని దేవుడు పిలవలేదు. కానీ అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. తర్వాత ఈ లోతు ద్వారా అబ్రహాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సొదొమ రాజులు వచ్చి లోతును చెరపట్టడం, అబ్రహాము వెళ్ళి వారిని విడిపించటం, తర్వాత అబ్రహాం కాపర్లు, లోతు కాపర్లు కలహాలు, గొడవ పడటం, ఆ గొడవలు అణిచివేయటానికి ఒక సమాధానకరమైన మార్గంలో వారు వెళ్ళటానికి అబ్రహామే జోక్యం చేసుకొని, నీవు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తాను,
నీవు ఎడమ వైపు మరి వెళ్తే నేను కుడి వైపున వెళ్తానని మరి చాయిస్ ని లోతుకే వదిలేశాడు. నాయకత్వంలో ఇది ఒక చాలా ఆ గమనించదగ్గ విషయం. ఆదికాండం 13వ అధ్యాయంలో ఈ సంఘటన విషయాలు మనము చూడవచ్చు. తర్వాత లోతు మరి తనకు ఇష్టమైన ప్రాంతాన్ని, యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. తద్వారా లోతు ఎంపిక తద్వారా ఎంత దుశ్చర్యకు దారి తీసిందో మనం చూడవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసినప్పుడు తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తన కుమార్తెలు ఇద్దరితో కలిసి సోయరు ప్రాంతంలోకి వచ్చాడు. మద్యం తాగించి తన తండ్రి ద్వారా కుమార్తెలిద్దరు కూడా గర్భవతులయ్యారు. ఇది భయంకరమైన దుశ్చర్యకు దారి తీసింది. ఎంపిక చేసుకునే విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తొందరపడకూడదు. 1-4 సార్లు ఆత్మపూర్ణులైన సేవకులను మరి వారిని సలహాలు కోరుకోవటం, వారి ఆలోచనలు కోరుకోవటం, వారి దగ్గర పరిస్థితులను వివరించటం అది ఎంతైనా ఆశీర్వాదకరం. సంసోను తన వివాహ విషయంలో కూడా తల్లిదండ్రుల యొక్క మరి ఆలోచనను తీసుకోలేదు. తన సొంతంగా తన యొక్క ఇష్టాను ప్రకారం వెళ్ళాడు. తన వైవాహిక జీవితం, తన యొక్క లైఫ్ ఎలా ఉందో మనందరికీ కూడా తెలుసు. చివరికి మరి వేశ్య అయిన దెలీలా చేతిలో చిక్కుకొని తన కన్నులు ఊడబెరికి మరి ఫిలిస్తీయులు అందరూ కూడా అవమానించే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ ఆఖరిలో మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు బలమునిచ్చి చనిపోయేటప్పుడు కూడా శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి నా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎంపిక విషయంలో పూర్తిగా మనము దేవుని మీద ఆధారపడుతున్నామా? ఒక విషయం కొరకు మనము దేవుని దగ్గర అడుగుతున్నాం, అయితే అడిగిన వెంటనే దేవుడు మనకు జవాబు ఇవ్వలేదని, అడిగిన వెంటనే దేవుడు మనకు కార్యాలు చేయలేదని మరొక ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఏమో ఆ ప్రయత్నంలో భయంకరమైన నష్టము, భయంకరమైన శాపము మనం ఎదుర్కొనబోతున్నామేమో. అందుకే దేవుడు ఆ విషయంలో మౌనంగా ఉన్నాడేమో, అంతకంటే విశేషమైన జవాబును ఆయన ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడేమో. మనకేమో తీవ్రమైన నిరుత్సాహం. దేవుడు చెప్పేంత వరకు మనం ఆగం. అన్ని విషయాలు కూడా తొందర. పేతురులాగా దూకుడు స్వభావం. దేవుడు చెప్పినది చేయం, కానీ చెప్పని విషయాలన్నిటిని కూడా చేయడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలు ఒకవేళ వివాహ విషయాలు కానీ ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు క్రైస్తవుల్లో ఎక్కువగా చూస్తున్నాం, కులాన్ని చూస్తూ ఉంటారు కదా. మా సొంత కులంలోనే అబ్బాయి కావాలి, మా సొంత కులంలోనే అమ్మాయి కావాలి. నిజమే, కోరుకోవడంలో తప్పులేదు. కానీ దేవుని అంగీకరించిన తర్వాత క్రైస్తవ్యంలో కులానికి తావులేదు కదా. మనందరము ఒకే తండ్రిని సేవిస్తున్నాం, మనందరము ఒకే రక్తంలో కడగబడ్డాం, మనందరము ఒకే సార్వత్రిక సంఘముగా చేర్చబడ్డాం కదా. ఎంపిక చేసుకునేటప్పుడు మరలా లోక సంబంధమైన ఆలోచనలకు ఎందుకు మనము వెళ్ళాలి? దేవుని యొక్క ఆలోచనలకి మనం ఎందుకు తావు ఇవ్వకూడదు? ఏవైనా సరే, వివాహం అనే ఒక్క విషయమే కాదు, కానీ మన జీవితాలలో, మన పరిచర్యల్లో ఎంపిక విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుణ్ణి అడగాల. నేను నీకు ఆలోచన చెప్తానని దేవుడు చెప్పాడు కదా. ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది, ఆయన ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి నేను నీకు ఆలోచన చెప్తానని దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్య భాగంలో నేను నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు తెలియపరుస్తాను, నీ ఎదురు దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తానని దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనను మనము గమనించాలి. దేవుని యొక్క ఆలోచనలు మనము పొందుకునే వారంగా ఉండాలి. మన ఎంపికలో మన ఆలోచనలు ఒక్కొక్కసారి నష్టానికి దారితీస్తాయి. ఆయన మన ఎడలో ఉన్నతమైన ఉద్దేశాలను, ఉన్నతమైన తలంపులను, ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే ఇంకా ఎక్కువ ఎత్తుగా ఆయన మన ఎడల ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలకు మనము స్థానమును కల్పిద్దాం. మూడవ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే,
వాగ్దానము నెరవేర్పు కొరకు మనము వేచి ఉండాలి. ఇక్కడ దేవుడు యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని అక్కడ వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం కొరకు వారు వేచి ఉండకుండా వారి సొంత పద్ధతులను వారు అక్కడ చేస్తున్నారు. గమనించాలి నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అనేక వాగ్దానాలను ఇచ్చి ఉండవచ్చు. ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడా మనకు ఓపిక కలిగి ఉండాలి, మనము వేచి ఉండాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు కుమారుని ఇస్తానని. కానీ 25 సంవత్సరాల పైన ఆలస్యం అయిపోయింది. వారిద్దరు కూడా నిండు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు కదా, దేవుడు వారికి ఇచ్చిన మాట తప్పలేదు కదా, దేవుడు వారికి ఇస్తానన్న కుమారుణ్ణి ఇవ్వక మానలేదు కదా. నిండు వృద్ధాప్యంలో కూడా నవ్వు అని పేరు కలిగిన ఇస్సాకును దేవుడు వారికి ఇచ్చాడు కదా. వారు దేవుడిచ్చిన వాగ్దానమును కొంచెం ఆలస్యమైందని చెప్పి ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ద్వారా జరిగిన విషయం, హాగర్ వచ్చింది. హాగర్ ద్వారా ఇష్మాయేలును అబ్రహాము సంపాదించుకున్నాడు. హాగర్ ద్వారా కుటుంబం ఎంతగా బాధించబడిందో మనందరికీ కూడా తెలుసు. దేవుని ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు మనం వేచి ఉండాలి. ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి మనకి ఓర్పు ఓర్మి ఎంతో అవసరమై ఉన్నది. దేవుడిచ్చిన వాగ్దానము ఓర్పు చేత మాత్రమే మనము స్వతంత్రించుకొనగలము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్య భాగంలో ఓర్పు చేత మాత్రమే మనము వాగ్దానములను స్వతంత్రించుకుంటామని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అదే రీతిగా వాగ్దానాలని స్వతంత్రించుకోవడానికి మనకి ఓర్పు ఓర్మి ఎంతో అవసరమై ఉన్నదని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వాక్య భాగంలో మనం చూడవచ్చు. దేవుని వాగ్దానములు అవి ఎన్నైనను కూడా అవన్నీ కూడా క్రీస్తు యేసులో అవునన్నట్టుగానే ఉన్నవని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్య భాగంలో మనం చూడవచ్చు. దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అవి అమూల్యమైనవి, అత్యధికమైన వాగ్దానాలను దేవుడు మనకు ఇచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూడవచ్చు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను దేవుడు మనకు ఇచ్చాడు. యాకోబుతో చెప్పాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. సందర్భం, యాకోబు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. బెర్షెబా అరణ్యంలో ఒంటరి వాడైపోయాడు. చిమ్మ చీకటి, పలకరించే దిక్కు లేదు. ఆ సమయంలో దేవుడు తనను దర్శించి అబ్రహాముతో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఎందుకు ఇంకా ఈ వాగ్దానాలను నా జీవితంలో, నా పరిచర్యలో ఇంకా ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు నెరవేరటం లేదని ఒకవేళ మనకు నిరుత్సాహం ఉందేమో, నిరుత్సాహము కలిగి ఉన్నట్లయితే మనము నిరుత్సాహము నుండి విశ్వాసము వైపు మనం అడుగులు వేయాలి. అబ్రహాము 25 సంవత్సరాల పైగా ఎదురు చూచాడు. తను అవిశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలను సందేహించలేదంట. రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వాక్య భాగంలో అక్కడ అబ్రహాము గురించి మనం చూడవచ్చు. అబ్రహాము అవిశ్వాసం చేత దేవుని యొక్క వాగ్దానాలను సందేహించలేదు, కానీ వాగ్దానం చేసిన వాడు నెరవేర్చగలిగిన సమర్థుడని రూఢిగా నమ్మగలిగాడంట. మనము కూడా నమ్మాలండి. దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దానిని 100% మనం నమ్మాలి. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచి దేవుడు మనం ఆరాధించుచున్న దేవుడు. ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది, ఆమేన్ అనువాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం మన చేతుల్లోకి పెట్టే ముందే ఆయన ఆమేన్ అని మాత్రమే మనకి ఇస్తాడు. ఆమేన్ అంటే అవునని గాక అని అర్థం కదా. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడే అదే అవును అని ఇచ్చేసేసాడు. అయితే దానిని స్వతంత్రించుకోవడానికి కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి, కొంత ఆలస్యం ఉండొచ్చు. వాటన్నిటిలో కూడా దేవుడు తన యొక్క శక్తిని ఇస్తాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్య భాగంలో
వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ కూడా నమ్మక ద్రోహము చేయడు. మన పరిచర్యలో కానీ, మన వ్యక్తిగత జీవితాలలో కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానమును నిశ్చయముగా ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చబడకుండా నీవు మరణించవు. దేవుడిచ్చిన వాగ్దానము ఆ యొక్క ఫలాన్ని నీవు ఖచ్చితంగా దానిని నీవు చూచుదువుగాక. దేవుడిచ్చిన వాగ్దానము ఆ యొక్క సంతోషము నిశ్చయముగా నీవు అనుభవించుదువుగాక. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడకుండా ఈ లోకంలో నుండి నీవు వెళ్ళనే వెళ్ళవు. ఇది ఒక సేవకుడిగా నేను ఒక ప్రవచనాత్మకంగా ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నాను. దేవుడు నీకేదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నిశ్చయముగా ఆయన నెరవేర్చి తీరుతాడు. ఆయన నెరవేర్చి తీరుతాడు. నీవు నమ్ము. నీ జీవితంలో, నీ హృదయములో పరిస్థితులను బట్టి నిరుత్సాహానికి వెళ్ళిపోయావేమో, కృంగిపోయావేమో. దేవుడు నిన్ను నిరుత్సాహంలో నుండి బయటకు తీస్తున్నాడు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు కదా, నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు కదా. ఆయన వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదా? 2వ అధ్యాయం ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగలేదా? ఆ వాగ్దానం యొక్క కుమ్మరింపు నెరవేర్పు వారు చూడలేదా? అవునండి, వారందరూ కూడా చూశారు. అయితే వారు చూస్తే మనం చూడలేమా? వారు ఏ దేవుని ఆరాధించారో మనం కూడా అదే దేవుని కదా ఆరాధిస్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. అదే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాడు. నీకు దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో తప్పకుండా వాటి కాలమున తప్పకుండా వాటిని ఆయన నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడా మనం చేయవలసింది ఏంటంటే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనస్సు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. వేచి ఉండాలి. వేచి ఉండటానికి చాలా మందికి ఇప్పుడు ఇష్టం లేదండి. వేచి ఉండాలండి. వేచి ఉంటేనే పూర్తి ఫలాన్ని అనుభవిస్తాం. 9 నెలలు ఉంటేనే చక్కని బిడ్డ బయటకు వస్తుంది కదా. అదే 6 నెలల్లో ఉంటే ఎలా ఉంటుంది? 7వ నెలలో బిడ్డ ప్రసవిస్తే ఎలా ఉంటుందండి? కుదరదు కదా. 9 నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ ప్రసవించినప్పుడు ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటుంది కదా. అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కూడా దానికి ఒక పరిమితి ఉంది. దానికి దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు తప్పకుండా వాటి యొక్క ఫలాలను మనం అనుభవించేటట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. కాబట్టి నా దేవుని ప్రేమ వల్ల నేను ముగించి వేస్తున్నాను. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు మనం కూడా ఆశ కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, మరి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే మనము చేయాలి. పూర్తిగా దేవుని యొక్క మాటకు మనము లోబడాలి. రెండవదిగా ఎంపిక చేసుకునే విషయంలో మనము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క చిత్తాన్ని లేదా దేవుని మీద ఆధారపడటానికి మనము పూర్తిగా దేవుని పైన ఆనుకోవటానికి మనం వెళ్ళాలి. మూడవదిగా వాగ్దానము నెరవేర్పు కొరకు మనము వేచి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. కనిపెట్టాలి. అలా చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలో కూడా ఆయన నిశ్చయించిన కార్యాలు, ఆయన మనకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చగలరు. కాబట్టి ఈ ఈ 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా ఏ విషయాల్లో మనము లోపం ఉందో, ఏ విషయాల్లో మనము సందేహిస్తున్నాము, ఏ విషయాల్లో మనం నిరుత్సాహంలో కూరుకొని పోయినాము, ఏ విషయంలో మనం కృంగిపోయి ఉన్నాము, ఆ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. దేవుడు మనల్ని పిలుచుకుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. నిరుత్సాహంలోనే నిలబడిపోవటానికి కాదు, కృంగిపోవటానికి కాదు, నిరుత్సాహంలో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి, కృంగిన వారిని
దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని బలపరిచి ఆ కృంగుదలలో నుండి వారిని లేవనెత్తడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా దేవుని ప్రియమైన వారులారా, మనం ఇతరులను ప్రోత్సహించే వారిగా దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. నా వల్ల కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. హల్లెలూయా. నా వల్ల కాదు, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నాకు సామర్థ్యం లేదు, నాకు ఇంక శక్తి లేదని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు అంటాడు, అప్పుడే నా కృప నీకు చాలు అని దేవుడు అంటూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఒక ముళ్ళు ఉంది, ఒక సమస్య ఉన్నది, దాని నుండి నాకు విడుదల కలుగ చేయని ప్రార్థన చేస్తే అవునని జవాబు రాలేదు, కానీ కాదు అని జవాబు వచ్చింది. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అవును అనే జవాబు దేవుడు ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు దేవుడు కాదు అని జవాబు ఇస్తూ ఉంటాడు. కాదు అనే జవాబును ఇచ్చినప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. వెంటనే ఆ కాదు అనే జవాబు వచ్చినప్పుడు పౌలు భక్తుడితో దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు, నా కృప నీకు చాలు. కృప కంటే విలువైనది ఈ లోకంలో ఇంకేముందండి? ఆ కృప ద్వారా కదా మనం రక్షించబడింది. ఆ కృప చేతనే కదా మనం నీతిమంతులుగా తీర్చబడింది. ఆ కృప చేతనే కదా మనం ఐశ్వర్యవంతులమైంది. ఆ కృపను మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా కృపలో మనం నిలిచి ఉందాం. దేవుడు అప్పగించిన పరిచర్యలను కృప ద్వారా మనము బలం పొందుకొని విజయ శిఖరాలకు మనం చేరుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడలు ఫలభరితం చేసి ఆశీర్వదించునుగా. దేవుడి కృప మనందరికీ సదా తోడైండునుగా. ఆమేన్. ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ అన్న. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి సేవకుల ద్వారా చక్కటి విషయాలు, నాయకునికి ఉండే లక్షణాలను గురించి చక్కగా మాట్లాడారు. నాయకుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు ఏదైతే మాట్లాడారో దాన్నే చేయాలని, అదేవిధంగా ఎంపిక విషయంలో కూడా మరి దేవుని మీద ఆధారపడి దేవుని ఆలోచన చేత నడిపించబడాలని, మరి అదేవిధంగా దేవుడు మనకు చేసిన వాగ్దానం కొరకు ఓపిక కలిగి, ఓర్పు కలిగి నిలిచి ఉండాలని మరి చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుల ద్వారా మనకు వినిపించారు. మరి చాలా మందితో ప్రభు మాట్లాడారు. ఈ మాటలను బట్టి మన మధ్యలో ఉన్న జ్యోతి సిస్టర్ ప్రార్థన చేస్తారు. తదనంతరం సామ్యులన్న ఆశీర్వాదం ఇస్తారు. బ్రదర్ బాలరాజ్ బ్రదర్. హలో సిస్టర్. బ్రదర్, ఒక ప్రేయర్ రిక్వెస్ట్. ఈరోజు పాస్టర్ గారు ప్రభునందు నిద్రించి 4 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరము. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలు సమాధానం కలిగి నెమ్మది మా కొరకు ప్రార్థన చేయండి. మరి ఇంకెవరు ప్రేయర్లు? ఓకే, జ్యోతి సిస్టర్, అక్క వాళ్ళ విషయం కూడా అట్లాగే ప్రార్థన చేయండి. సరేనా? ఓకే అమ్మా. బ్రదర్స్ వాళ్ళకి ఎవరికన్నా అవకాశం. ఓకే అక్క, ఓకే. జ్యోతి సిస్టర్, మీరు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. సరేనా? అక్క ప్రేయర్ రిక్వెస్ట్ వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం. సరే. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి మరి నా తండ్రి మరి వాక్యం ద్వారా ప్రభావం మాట్లాడినందుకై వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రం నాయన. అవిశ్వాసులుగా కాకుండా ప్రభా అయ్యా పూర్తి శ్వాసంతో నా ప్రభా నీ మీద ఆధారపడుకున్న ప్రభా అయ్యా నువ్వు మా ప్రభ మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు తండ్రి. అవు తండ్రి, మేము మా సొంత ఆలోచనలతో నాయన ఒకవేళ చేస్తుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన అయ్యా నీ మీద ఆధారపడుకున్న ప్రభా నీ కృపని పొందుకోవడానికి, వాగ్దానాలు పొందుకోవడానికి ప్రభా నువ్వు సాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవు ప్రభా లోతైన నాయన నీ మర్మాలు తెలిపినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సేవకుడి ద్వారా ప్రభా
అయ్యా మరి నాయన నువ్వు బలపరిచిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా వాగ్దానము ప్రతి ఒక్క నాయన హృదయంలో నాయన నాటుకపై ఫలించేలాగా అభివృద్ధి పొందేలాగా నా తండ్రి బిడ్డల్ని నా తండ్రి మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మరి నాయన నీ ఒక వాక్యం ద్వారా ప్రభా బిడ్డల్ని నా ప్రభ నాయన అయ్యా ఇంకా నింపమని ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నాయన ఎన్నో మాటలు మాట్లాడిన తండ్రి విశ్వాసం కొరకు నాయన అయ్యా మరి నా తండ్రి మరి ఎలా ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలో ప్రభా అవన్నీ మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవు ప్రభా ప్రతి నాయకుడు నువ్వు నడిపించండి ప్రభా. అవు తండ్రి నువ్వు ఆలోచన కడతావు ప్రభా. నీ ఆలోచనలు మాకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అవు నాయన ఈ లోకంలో మేము బలహీనులం తండ్రి, నీ ఒక్కడివే బలవంతుడు అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా అవు తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడు అని ప్రార్థిస్తూ అయ్యా ఈ వాక్యము నాయన ప్రతి బిడ్డలో నా తండ్రి అయ్యా జ్ఞాపకార్థంగా ప్రభా నాటుకపై ఫలించేలాగా మీరు అభివృద్ధిపరచమని అయ్యా మీరే నింపమని నీ శక్తి చేత నింపమని యేసు ఒక పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అదే విధంగా గమనించండి, కృపా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి 4 years అవుతా ఉందంట. మరి దైవ సేవకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు ఇంకా వారి కుటుంబాన్ని బలపరచినట్లుగా వారి పరిచర్లను ప్రభువు విజయవంతంగా ముందుకు నడిపించినట్లుగా కూడా మనం ప్రార్థన చేద్దాం. సామెలను ప్రార్థన చేసి అట్లాగే ఆశీర్వాదాన్ని ఇస్తారు. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డల నిద్రను జయించి ఈ ప్రార్థనలో పాల్గొనడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన ప్రభువా అయా నాయకుడి లక్షణాలు నువ్విచ్చిన వాగ్దానం పట్టుకొని ప్రార్థించి ఓపిక కలిగి ముందుకు నడవమని ప్రభువా నీ సేవకుడి ద్వారా మాతో అందరితో మాట్లాడావు ప్రభువా. ఏ విషయంలో తొందరపడకుండా మా యొక్క ఆలోచనలు కాకుండా ప్రభువా నీ ఆలోచనలే ముందుకు నడవచే రీతిగా నాయన ప్రభువా అయ్యా ఓర్పు కలిగి సహనం కలిగి ముందుకు నడవమని ఇంకొక మారు నువ్వు మాకు ధైర్యం చెప్పావు ప్రభువా. మా వాగ్దానాలు చేతబట్టుకొని ప్రార్థించమని చెప్పావు ప్రభువా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీకు వందనాలు స్తోత్రాలు. ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. కృంగిదల అయా ఎడబాటు కలిగి ఒకవేళ జీవిస్తున్నావేమో ప్రభువా నీ వాగ్దానం పట్టుకొని ముందుకు నడిచేటువంటి కృపని కోల్పోవద్దని నీ సేవకుడి ద్వారా మాట్లాడు ప్రభువా నీకు వందనాలు. ఎలాది స్తోత్రాలు ప్రభువా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ దాసురాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అన్నావు. అవును ప్రభువా. సమస్తము తమ కుటుంబం కొరకు తన సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టినైనా ప్రభు ఆ సంఘాన్ని కాపాడి తన భార్యకి ఇచ్చి ఉన్నాడు ప్రభువా. ఏది ఏమైనప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభువా ఉన్నా లేకపోయినా ప్రభువా తన భర్త ఇచ్చినటువంటి సంఘాన్ని పట్టుకొని నడిపిస్తూ ధైర్యము కలిగి నీవే భర్తగా నీవే ఆ కుటుంబానికి యజమానుడుగా తనకిచ్చిన 3 బిడ్డలను బట్టి నాయన ప్రభువా వేలాది వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన ప్రభువా నువ్వు నిలబెట్టావు, నడిపించావు, ఆదరించావు. నీవే ధైర్యమైనటువంటి మాటలు తల్లికి ఇచ్చావు ప్రభువా నీకు వందనాలు. అనేక మందికి నాయన ప్రభువా ఆ బిడ్డని ఒక గొప్ప సాక్ష్యముగా మీరు నిలిపారు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తనకిచ్చిన పనిలో నమ్మకత్వాన్ని కలుగజేశారు ప్రభువా, ఓపికని కలుగజేశారు నీకు వందనాలు. నాయకత్వ లక్షణాన్ని నీ కుమార్తెకి మీరు ఇచ్చారు ప్రభువా నీకు వందనాలు ప్రభువా. తను పొందుకున్న వాగ్దానము ఒకవేళ లేట్ అవ్వండొచ్చు, తన ఎదుట జరుగుతున్న పనులు కొన్ని లేట్ అవ్వండొచ్చు నాయన ప్రభు, తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి ప్రభువా, అయినప్పటికీ సహిస్తుంది నాయన ప్రభువా. ఖచ్చితంగా నాయన ప్రభు అని దాసుడు ఈరోజు చెప్పినట్టుగా ఆ బిడ్డకు నువ్వు ఇవ్వబోతున్న వాగ్దానములన్నీ మీరు నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువ. తన భర్త చేసినటువంటి నాయన సేవను దానికి కంటేనైనా మహిమ కలిగిన సేవ తన భార్య నైనా ప్రభా, అమ్మగారు నైనా ప్రభా, దాన్ని కొనసాగించే భాగ్యం, దాన్ని నెరవేర్చే భాగ్యం నీ కృప దయచేయండి. తన కుటుంబానికి, తన బిడ్డలకు, తన సంఘ బిడ్డలకు, తన ఆత్మకు కావలసిన ధైర్యం బలమును మీరు దయచేయమని అయ్యా ఇంకొక మారు నాయన ప్రభా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా.
ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మలచమని, సంఘానికి ఆశీర్వాదకరం అలా మలచమని మా ప్రియుడు రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆయన కనికరమును, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, నిత్య కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈరోజు ఆరాధన చేసిన బిడ్డలకును, వాక్యము పంచుకున్న ఆయన దాసులకును, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి. ఇక మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. బ్రదర్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అండి. అదేవిధంగా మరి వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకుడు శ్రీజారాజన్న కూడా నా నిండు వందనాలు. అదేవిధంగా ఆరాధనలో నడిపించిన మనోహర్ బ్రదర్ కూడా నా వందనాలు. ప్రార్థించిన మీ అందరికి వందనాలు. ఇంతవరకు ఓపికతో దీని ఒక వాక్యాన్ని విన్న అందరికీ నిండు వందనాలు. దేవుడు మనతో మాట్లాడాడు, బలపరిచాడు. మన పరిచర్యల విషయంలో దేవుడు దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడి వందనాలండి. శ్రీజారాజన్న ప్రైజ్ లార్డ్ అన్న.